మీరు చేసే యజ్ఞంలో అటు భూమి కానీ ఇటు నీరు కానీ అగ్ని వాయువులైన మమ్మే ఎక్కువగా వాడుకొనిచున్నారు. ఇది మీకు ధర్మమా? అందుకే అందుకే శాంతంగా ఉన్నట్టు. ఇక్కడ భూమి అగ్ని వాయువు ముగ్గురు కలిసి నా పేరు పలుకుతున్నారేమిటి? ఏమిటి? ఇక్కడ భూమి అగ్ని వాయువు ముగ్గురు కలిసి నా పేరు పలుకుతున్నారేమిటి? భక్తుల ముసుగులో మీరు చే అధర్మ పనులను విమర్శిస్తున్నాం. వీరి స్వార్థం కొరకు మమ్మల్ని ఎందుకు దుష్ప్రచారం చేయించున్నారని అడుగుతున్నాను. వీరు పండితులమని పేరు కలిగి భక్తి అని పేరుతో వక్ర మార్గంలో ప్రయాణిస్తూ వీరు చెడిపోవడమే కాక వీరిని అనుసరించు ఈ ప్రజానికమంతయు చెడిపోవడం చేయుచున్నారు. పండు అనగా బాగా పరిపక్వత చెంది అని అర్థము. జ్ఞానంలో బాగా పండిన వారిని పండితులు అని అనవచ్చును. కానీ వీరి వద్ద జ్ఞానము ఏ మాత్రము లేదు. అయినా పండితులను ముసుగు తగిలించుకున్నారు. భక్తి విశ్వాసము విశ్వంకంతా అధిపతి అయిన దేవుని మీద ఉండాలి. దేవుని మీద కాక చిల్లర దేవుళ్ళ భక్తిని చూపుచు వారి కొరకు యజ్ఞములు చేయు వీరా పండితులు. వీరిలో చిల్లర దేవుళ్ళ బ్రహ్మ తప్ప అందరికీ అధిపతి అయిన అన్ని మతాల పెద్ద దిక్కైన దేవుని మీద వీరి దృష్టి ఏ మాత్రము లేదు. మహాభూతంలోని పేరుగాంచిన భూమిలో భూమాత భూదేవి అని స్త్రీని చేశారు. అగ్ని వాళ్ళిద్దరిని వాయుదేవుడు అగ్నిదేవుడని మోహరించేశారు. చివరకు నీరునైన నన్ను అటు ఆడా కాకుండా ఇటు మొగా కాకుండా చేశారు. నదిలో ఉన్నప్పుడు గంగమ్మ తల్లి అని అంటూనే సముద్రంలో ఇప్పుడు సముద్రుడు అంటున్నారు. వీరు చెప్పు మాటలను బట్టి కొందరు ప్రజలు నన్ను అటు ఆడా కాకుండా ఇటు మొగా కాకుండా రెండింటికి తప్పినవాడని అనుకుంటున్నారు. పుష్కరాలను పేరు పెట్టి వీరి స్వార్థం కొరకు శుభ్రంగా పార్చి నన్ను అశుభ్రం చేయుచున్నారు. నా నదిలో స్నానం చేస్తే మీ పాపాలను కడిగిస్తానని ఎవరితోనో చెప్పి ఉన్నానా? నా నదిలో స్నానం చేస్తే మీ పాపాలను త్రోలనని తెలియజేయడానికి పుష్కరాలకు వచ్చి తిరిగిపోయేవారిలో కొందరికి రోడ్డు ప్రమాదాలు కలిగించి కాళ్ళు చేతులు విరిగేటట్లు చేశాను. అప్పటికైనా పుష్కరాల శరీరం మీద మలినం తప్ప తలలోని పాపం పోవని తెలుసుకుంటున్నారా? అదియూ లేదు. పాపములు పోతే అనుభవించే ఉండదు కదా. అలాంటప్పుడు నాకు చెయ్యి ఎందుకు విరిగింది, కాలు ఎందుకు విరిగింది, ప్రమాదం ఎందుకు జరిగిందని మేధావులు కూడా ఆలోచించడం లేదు. ఎవరూ నిజం తెలుసుకోకుండా పుష్కరాల పేరుతో నన్ను యజ్ఞముల పేరుతో అగ్ని వాయులను బాధించు వీరి మీద మాకెంతో కోపం ఉన్నా మేము ఏమీ అనకుండా ఇంకా కొంతకాలానికైనా తెలుసుకుంటారులే అని ఇంకా కొంత ఓర్పుతో ఉన్నాము. వీరికి మనలాంటి వారి కంటే రావణ బ్రహ్మయే సరైన వాడు. ఎందుకంటే ఆయనకు యజ్ఞములు చేయడం మంచిది కాదండి.
త్రేతాయుగంలో బ్రహ్మాను పేరుగాంచిన నన్ను కలియుగంలో ఈ విధముగా పొగుడుటయా? కలియుగంలో అజ్ఞానందకారంలో భ్రమించు మనుషులు నన్ను దుర్మార్గునిగా దుష్టునిగా చెప్పుకొను తరుణంలో నన్ను శుద్ధించుటయా? బహు ఆశ్చర్యముగానున్నది. ఎవరు మీరు? మేము మీ అభిమానులము. త్రైత సిద్ధాంతాధికర్త ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల శిష్యులకు మా గురువు గారి జ్ఞానం వలన మిమ్ములను మీ ఔన్నత్యంలో గుర్తించాము. లెస్స పలికితిరి. యోగీశ్వరుడే మీకు గురువుగా దొరికినందుకు మీరు ధన్యులు. నొక్కి ఒక్క నిత్య సత్యం ఏమంటే మీ గురువు అగమ్య, అగోచర, అనర్థ, అపారుడు. ఆయన ఎవ్వరికీ అర్థం కాడు. అంతే. అసలు విషయానికి వస్తాము. ఇప్పుడు ఇక్కడ భూమి, వాయువు, అగ్ని, నీరు ఇందరూ కలిసి నా నామధేయమును ఉచ్చరించు కారణం ఏమిటి? ఇక్కడ భూమాత యజ్ఞ కార్యం జరుగుతున్నది. దానిని వ్యతిరేకించడానికి మేము వచ్చాము. సత్యం చెప్పుటకు మాకు సహాయకులుగా మహాభూతములైన భూమి, నీరు, వాయువు, అగ్ని ఇక్కడికి వచ్చారు. వీరి మాటల్లో మీ పేరు వచ్చినది. అటులన సారాంశం అర్థమైనది. మహాభూతములారా మీరేమన్నారు? మేము ఈ కార్యం తగదని, అజ్ఞానమని, అధర్మమని చెప్పుచున్నాం. స్వయంగా మీరే వచ్చారు. మాకు సంతోషం. మరి ఆ నామధేయము రావణ. నవగ్రహముల ముఖత బ్రహ్మ బిరుదాంకితుడనై రావణ బ్రహ్మయుడు పేరుగాంచిన నాకు ఒక అసురునిగా భావించి రావణాసుర అని పిలుచు ఈ కలియుగ వాసులను మూర్ఖుల నాలో లేక మూడుల నాలో నాకే అర్థము కాలేదు. నాలో అసరత్వం ఉన్నదా? అజ్ఞానం ఉన్నదా? అధర్మం ఉన్నదా? అహేతుకం ఉన్నదా? ఏమి చూచి నాకు రావణాసుర అని రాక్షస పేరు పెట్టారు. అహర్నిశలు ధర్మ చింతనాపరుడనై, కర్మయోగ అనిష్ఠుడనై, ధర్మ కార్యచరుడనై, వేద ఘోష వ్యతిరేకినై, యజ్ఞ యాగాదుల బద్ధ శత్రువునైన నన్ను అసురా, రావణాసుర అని పిలుచు ఈ మూర్ఖమున మానవులకు మీరే కాదు నేను కూడా బుద్ధి చెప్పవలసిందే. సీతను నేను బిడ్డవలే ఆదరిస్తే ఆ విషయం సీతాదేవి రావణ బ్రహ్మ నన్ను కూతుర్లాగా చూచుకున్నాడని చెప్పినప్పటికీ రాముడు సీతను అనుమానించి అగ్ని పరీక్షకు నిలబెట్టడం శ్రీజాతి పట్ల అఘోరముగా ప్రవర్తించిన వాడు రాముడా రావణుడా? రాముడే, రాముడే, రాముడే. ఎవరైనా రాముడేని ముమ్మాడికి చెప్పక తప్పదు. అపర బ్రహ్మని, బ్రహ్మ జ్ఞానినని రావణ బ్రహ్మ అని పేరుగాంచిన నాకు యజ్ఞములంటే ఏమిటో తెలియదా? ద్వాపర యుగంలో భగవంతుడైన శ్రీకృష్ణుడు వేదముల వలన కానీ, దానముల వలన కానీ, యజ్ఞముల వలన కానీ, తపస్సుల వలన కానీ దేవుని తెలియలేరని చెప్పుచు గీతను ఆధారముగా చూపుచున్నప్పటికీ హిందువులమని పేరుగాంచిన వారు నన్ను కూడా చెడుగానే చెప్పుచున్నారు. మా పెద్దలను మూఢ పండితులు చెప్పడం వలన మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం. మమ్మల్ని క్షమించి మీ గొప్పతనాన్ని తెలియజేయండి మహాప్రభు. దేవుని మాటను కూడా లెక్కించకుండా వేదములను పారాయణం చేయవారిని, యజ్ఞములను చేయవారిని నా కాలంలో తీవ్రంగా శిక్షించాను. యజ్ఞములను ధ్వంసం చేయించాను. అప్పుడు నేను చేసినది మంచి పని అని చెప్పుటకు ద్వాపర యుగంలో భగవద్గీత కూడా ఆధారముగా ఉన్నది. ఇప్పటికైనా మీరు బాహ్య యజ్ఞములను మాని దేవుడు చెప్పిన లోపలి యజ్ఞములను ఆచరించండి. మీ కర్మలను ఆ యజ్ఞంలో కాల్చండి. మీ కర్మ నిర్మూలమైన రోజు మీరు దేవుని వద్దకు చేరవచ్చును. అలా కాకుండా మా మాటలను లెక్క చేయక మీ బుద్ధులు మానక యజ్ఞములను చేసి ఉంటే నేను భూమి మీదకు తిరిగి రావాల్సి వస్తుంది. యజ్ఞములను ధ్వంసం చేయాల్సి వస్తుంది. క్షమించండి. మీరు ఇంతమంది వచ్చి చెప్పేంత వరకు మేము చేసిన ధర్మం అని నమ్మినాము. ఇప్పుడు మీ మాటలు విన్న తర్వాత మేము చేసినది అధర్మం అని తెలిసినది. ఇప్పటి నుండి మేము కూడా యజ్ఞములు, వేదాధ్యయనములు అధర్మం అని ఇతరులకు తెలియజేస్తాము. నేటి కాలంలో మీ వలె చెప్పుచున్న ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల మాటలనే విందాం. ప్రేక్షకులైన మీరు కూడా నేడు ఎవరూ బోధించని అణగారిపోయిన ధర్మంలో తెలియజేయు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల మాటలనే వినండి. రావణ బ్రహ్మకు